కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి. టుడే తెలంగాణ వరుస కథనాలకు స్పందన. బొమ్మకల్ అక్రమ లేఅవుట్లపైన ఎంక్వైరీకి వచ్చిన డిఎల్పిఓ రాంబాబు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బొమ్మకల్ గ్రామ పరిధిలో అక్రమ లేఅవుట్ల మీద టుడే తెలంగాణ వరుస కథనాలకు స్పందన. బొమ్మకల్ గ్రామ పంచాయతీ ఎంక్వైరీ కొరకు డిఎల్పిఓ రాంబాబు గారు వచ్చి మోకా పరిశీలన చేసి జరుగుతున్నటువంటి కట్టడాలను అడ్డుకొని మోకా మీద మెటీరియల్ తీసుకొచ్చినటువంటి డీసీఎం వ్యాన్లను సీజ్ చేయవలసిందిగా సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పగా వచ్చిన కానిస్టేబుల్ వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సమగ్ర విచారణ జరిపి రిపోర్టు తయారు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎల్పిఓ రాంబాబు గారు అన్నారు. అనంతరం ఫిర్యాదుదారుడు దొమ్మటి బాబుతో మాట్లాడుతూ బొమ్మకల్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్ల మీద కలెక్టర్ పమేలా సత్పతి గారికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేయగా ఈరోజు మోకా పరిశీలనకు వచ్చి దాదాపు 14 సర్వే నంబర్లలోని కొన్ని అక్రమ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారని ఆయన అన్నారు.
బొమ్మకల్ విలేజ్. మా యొక్క బొమ్మకల్ గ్రామంలో దాదాపు 100 ఎకరాల వ్యవసాయ భూములలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు, అక్రమ గృహ నిర్మాణాలు మరియు అక్రమ భారత్ గ్యాస్ గోదాము లాంటి ఇతరత్ర నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్న సంబంధిత పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి అధికారుల వరకు చూసి చూడనట్లు కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తూ కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలా చేస్తున్నారు. ఇటు విషయంపై నేను జిల్లా కలెక్టర్ గారైన పమేల సత్వాద్ గారికి మరియు పంచాయతీరాజ్ కమిషనర్ హైదరాబాద్ అనితా రామచంద్రం ఐఏఎస్ గారికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసిన విషయంగా ఈరోజు డిఎల్పిఓ కరీంనగర్ గారు విచారణ నిమిత్తం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీకి విజిటింగ్ కోసము మోకా సందర్శన కోసము రావడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు 14 సర్వే నెంబర్లలో వెలిసిన అక్రమ వెంచర్లలోని దాదాపు 2-3 సైట్లను 9/B/2, 10, 11 అండ్ 142, 164/C అండ్ 653, 54 మరియు 57, 111 సర్వే నెంబర్లలో జరిగిన అక్రమ గృహ నిర్మాణాలపై, భారత్ గ్యాస్ గోదాం నిర్మాణాలపై మోకా సందర్శించి విచారణ తదనంతరం దాదాపు 1 నెల రోజుల గడువు లోపల విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ గారికి, డిపిఓ గారికి అందించి తదుపరి చర్యల కోసం జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించదనని ఈరోజు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇటు విషయంగా బొమ్మకల్ గ్రామస్తులమైన దొమ్ముడి బాబు అయిన నేను ఇటు విషయంపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినాము. అంతేకాకుండా కోట్ల రూపాయల ప్రభుత్వ పంచాయతీ, గ్రామ పంచాయతీ ఆదాయాన్ని ఈరోజు గండిపడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాము. ఇటు విషయంగా ఈరోజు మేము కోరున్నాం ఏంటంటే, అక్రమ వెంచర్ల వలన బొమ్మకల్ గ్రామానికి కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది కావున ఇటు విషయంపై చర్యలు తీసుకొని బొమ్మకల్ గ్రామాభివృద్ధికి సహకరించగలరని మేము జిల్లా కలెక్టర్ గారిని మరియు పంచాయతీ కమిషనర్ హైదరాబాద్ గారిని కోరడమైనది.